పాలకోడేరు రాశికాల్వా గట్టు వద్ద ఉద్రిక్తత, ఆక్రమణల తొలగింపుపై నివాసితులు నిరసన, భారీగా మోహరించిన పోలీసులు. వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం పాలకోడేరు గ్రామం శివారు రాశికాల్వా గట్టు వద్ద ఇళ్ల తొలగింపు విషయంలో శనివారం ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఇళ్ల తొలగింపునకు వచ్చిన పోలీసులతో స్థానికులు ఘర్షణకు దిగారు. ఈ తోపులాటలో నలుగురు సొమ్మసిల్లి పడిపోగా నలుగురికి గాయాలయ్యాయి. వారిని పాలకోడేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్రమంగా ఇల్లు కూల్చివేతను ఆపాలంటూ రాశికాల్వా గట్టున ఉన్న స్థానికులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రాశికాల్వా గట్టు వద్ద భారీగా పోలీసులు, అంబులెన్సు, ఫైర్ ఇంజిన్లతో అధికారులు మోహరించారు. డిసెంబర్ నెల నుంచి జరుగుతుంది సార్. ఇప్పటి వరకు సార్ మేము అసలు ఎవరికి అన్యాయం చేసామండి? ఎవరి ప్రాణాలు తీసాం సార్? మేము చేసే వాటర్ కలుషితం అయిపోతుందన్నారు. అసలు ఎలా కలుషితం అయిపోతుందని ఒక్క అధికారి వచ్చి సర్వే చేయాలి కదా సార్. మాకు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆవిడ ఇచ్చిన గడువు పూర్తి అవ్వాలి కదా. ఒక్కొక్కరు వెళ్ళి ప్రాధాయపడి ఎవరినొకరు పెట్టుకుని ఏ కోర్టుకి వెళ్ళి అక్కడి నుంచి నోటీస్ వచ్చే వరకన్నా మాకు అవకాశం ఇవ్వాలి కదా సార్. ఇప్పటి వరకు ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మాకు ఇవ్వకుండా ఉదయం తెల్లవారితే 6 గంటలకల్లా వచ్చేసి మా ఇళ్ళ మీద పడిపోతే పిల్లలతోటి ముసలాళ్ళతోటి ఉన్నాం సార్. కడుపుతో ఉన్న వాళ్ళు అది ఉన్నారు సార్. ఎలా సార్? ఎక్కడికి వెళ్తాం సార్? ఇప్పుడు మేము ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం సార్? అసలు 10 మందిని అయితే పోలీసులు, ఒక ఆవిడ అయితే చచ్చిపోయింది సార్. 10 మంది అయితే కొన్ని హాస్పిటల్లో ఉన్నారు సార్. ఎందుకు సార్ పోలీసులు అలా దౌర్జన్యం చేస్తున్నారు? ఆడవాళ్ళని కూడా చూడకోకుండా ఎక్కడ పట్టుకుంటున్నారో తెలియదు, ఎక్కడ చేతులు వేస్తున్నారో కూడా తెలియదు. అలా ముట్టుకుంటున్నారు వాళ్ళు. అసలు మాలాంటి వాళ్ళు లేరా? అసలు మా ఇళ్ళలో కడుపుతో ఉన్న వాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు. ఎక్కడికి వెళ్తాం సార్? అసలు దేనికి ఇదంతా జరుగుతుంది? దేనికి అసలు? టీమన్నా అతను వచ్చి మీరు దీనికి ఇలా కారణం, దీనికి అడ్డుగా ఉన్నారని చెప్పి రావాలి కదా. రాకపోతే మేము ఎక్కడికి వెళ్తాము? ఇంత అన్యాయం. పోలీసులు వచ్చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఎక్కడికైనా వెళ్తాం సార్ ఇప్పుడు మేము? దయచేసి మీకు అందరికీ న్యాయం సార్. మీరు ఓట్లు అయితే ఎలా అయితే అడుగుతారు? ఇప్పుడు మేము అందరినీ మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాం. మేము ఈ ఇల్లు వదిలేసి ఎక్కడికి వెళ్ళాం సార్. చచ్చిపోతే ఇక్కడే చచ్చిపోతాం, కానీ మాకైతే ఓపిక లేదు సార్. ఇక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్ళి కట్టుకోలేము సార్. ఇచ్చిన స్థలాలు కూడా మాకు అక్కడ కోర్టులో ఉండిపోయినాయి అండి. కొన్ని అయితే రాలేదు సార్. కట్టుకునే ఓపిక కూడా లేదండి మాకు. అసలు మమ్మల్ని దయచేసి మాకు ఇక్కడ న్యాయం చేయండి. ఎవరు వస్తారో ఏంటి అనేది మాకైతే తెలియదు, కానీ మా వేదన అనేది విని ఒకసారి ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ ఒకసారి కొంచెం గట్టెక్కించి మాకు న్యాయం జరిపించేటట్టు చేయండి. అదే సార్, తెలియట్లేదు సార్. కారణం తెలియట్లేదు. వాటర్ కలుషితం అయిపోతున్నాయి. వాటర్ పొల్యూషన్ అనేది ఒకటే చెప్తున్నారు సార్, కానీ అసలు అది వాటర్ పొల్యూషన్ అనేది ఎలా జరుగుతుంది ఏంటనేది మాకు తెలియాలి కదా సార్. వచ్చి మేము ఇలాగ సర్వే చేసుకున్నాము, మీరు ఇలా పలానా వల్ల మీకు ఇక్కడ వాటర్ పొల్యూషన్ అయిపోతుంది అంటే మేము దాన్ని తప్పు దిద్దుకుంటాం కదా సార్. అలాగే కూడా మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ప్రాధాయపడ్డాం సార్. మేము ప్రాధాయపడ్డామండి. ఒకసారి కాలువ చూడండి సార్, నీళ్ళు ఎలా ఉన్నాయనేది. కాలువ చూడండి, కాలువారు చూడండి, మేము ఏ రకంగా అయితే క్లీన్ చేసుకున్నాం, ఎలా అయితే ఉంచాము అనేది. ఎలా పొల్యూషన్ అయిపోతుంది సార్? ఎలా అయిపోతుంది సార్? అవే తాగుతామండి, అవే వాడుకుంటాం సార్, అవే వంట చేసుకుంటాం సార్ మేము. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం పాలకోడేరు గ్రామంలో అల్లూరి సీతారామరాజు నగర్ అని చెప్పి ఇక్కడ 130 కుటుంబాలు 40 ఏళ్ళ నుంచి కాపురం ఉంటా ఉన్నారు. దీన్ని రాజు కాలువగట్టు అని చెప్పేసి కూడా అంటారు. వీళ్ళందరికీ కూడా ఇక్కడ విద్యుత్ ఉంది, సీసీ రోడ్డు ఉంది, ఆధార్ కార్డులు, ఓటు ఇవన్నీ కూడా 40 ఏళ్ళ నుంచి కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడ చేస్తూ ఉన్నారు. కానీ ఈ మధ్యకాలంలో కొత్తగా ఎన్నికైనటువంటి ఉండి ఎమ్మెల్యే ఈ రఘురామకృష్ణరాజు గారు భూస్వాముల ప్రయోజనాలు కాపాడడం కోసం, వాళ్ళకి మేలు చేయడం కోసం నియోజకవర్గంలో ప్రతి చోట నుంచి కూడా ఇళ్ళని పెద్ద ఎత్తున కూల్చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడ ఇళ్ళని కూడా మీరు వాడుతున్న నీళ్లు పక్కనటువంటి కాలువలోనో బోధులోనో కలుస్తూ ఉన్నాయి కాబట్టి కలుషితం అయిపోతుందని చెప్పేసి ఇవాళ చెప్తూ ఉన్నారు. అది పచ్చి అబద్ధం. ఇవాళ చాలా సందర్భాలు చెప్పాం, కలుషితం దేనివల్ల అవుతుంది, ఇవాళ మంచినీటి చెరువులైనా పంట కాలువలైనా దేనివల్ల కలుషితం అవుతుంది, దీని మీద బహిరంగ చర్చిద్దాం అని మేము చాలా సందర్భాలు చెప్పాం. ఇంతవరకు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు ఎవరు కూడా కలుషితం ఎలా జరుగుతుందన్న దాని మీద చర్చకు రాలేదు. ఇది ఒక బూత్ చూపించి ఇళ్ళని కూడా తొలగించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఏప్రిల్ 19వ తారీఖున ఇవాళ తెల్లవారుజాము నుండే పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించి ఆడవాళ్ళ మీద కూడా మగ పోలీసులు
బలప్రయోగం చేసి ఇవాళ 9 మంది మహిళల్ని తీవ్రంగా గాయపరిచారు. ఇవాళ వాళ్ళందరూ కూడా భీమవరం గవర్నమెంట్ ఆసుపత్రిలో, పాలకోడేరు ఆసుపత్రిలో కొంతమంది, అలాగే భీమవరం గవర్నమెంట్ హాస్పిటల్లో కొంతమంది ఇవాళ వైద్యం పొందుతూ ఉన్నారు. ఈ రకంగా అంటే వీళ్ళని గాయపరిచి వీళ్ళని తొక్కించుకునే సరే ఇళ్ళు ఖాళీ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ దాదాపు 130 కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. వీళ్ళకి మేము ఇళ్ల స్థలాలు ఇచ్చాం కదా, మీరు ఎందుకు ఖాళీ చేయరని చెప్పేసి ఒక ప్రశ్న వేస్తున్నారు. వీళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చిన దాంట్లో కొంత కోర్టు పెండింగ్ ఉంది. అక్కడ రైతులు కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి వెళ్ళటం వల్ల వీళ్ళకి ఇళ్ల స్థలాల్లో హ్యాండ్ ఓవర్ కాలేదు. అలా ఇంకా ఇంతమంది చాలామంది కుటుంబాలకి ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు, వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సి ఉంది. మూడోది ఏంటంటే ఇళ్ల స్థలాలు ఇచ్చి అది లో లేయింగ్ ఏరియాగా ఉండడం వల్ల కూడా అక్కడికి వెళ్ళి ఇల్లు కట్టుకోవడం కూడా సాధ్యం కాలేదు. ఇవాళ ఇల్లు ఎందుకు కట్టుకోలేకపోతున్నారంటే ఇవాళ ఇక్కడ వేసుకున్నారు ఏదో చిన్న చిన్న గుడిసెలో చిన్న వేసుకున్నారు. ఎందుకు భవనాలు కట్టుకోలేదు? వాళ్ళ దగ్గర తింటాకే బతకడాకే ఇవాళ అవకాశం లేనప్పుడు ఇళ్ళు కట్టాలంటే సాధ్యం కాదు. కాబట్టి ప్రభుత్వం ఒకవేళ కొంతమందికి దీంట్లో స్థలాలు ఇచ్చి ఉన్నప్పటికీ కూడా కట్టుకోలేకపోవడానికి ఇవాళ ఇల్లు కట్టుకోవాలంటే 8, 9, 10, 12 లక్షల రూపాయల ఖర్చు అవుతూ ఉంది. కానీ ఇవాళ తినటానికే, వైద్యానికే, చదువులకే అప్పులు పాలైపోయి ఇవాళ కుటుంబాలు చాలా దీనావస్థలో ఉన్నాయి. వీళ్ళు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. అందుకు కాబట్టి నిజంగా ఇటువంటి వారిని ఖాళీ చేయించాల్సి ఉంటే ప్రభుత్వమే మీరు గృహం నిర్మించండి. మీరు గృహాలు నిర్మించి మీరు పశ్చిమని ఆలోచించండి. మేము అడిగే పాయింట్ ఏంటంటే మీరు దొంగ కారణాలు చూపించి, అబద్ధ కారణాలు చూపించి మీరు భూస్వాముల ప్రయోజనాలు నెరవేర్చడం కోసం ఖాళీ చేస్తున్నారు తప్ప, వాళ్ళకి సైట్ వాల్యూ పెంచడం కోసం ఖాళీ చేస్తున్నారు తప్ప, మీరు ఎవరైతే ఇళ్ళు వెనకాల ల్యాండ్ లార్డ్స్ భూములు ఉన్నాయి ఆ భూముల యజమానులు కూడా ఒక్కొక్కరు కూడా 20 సెంట్లు, 25 సెంట్లు, 30 సెంట్లు ఒక్కొక్కరు కూడా ఆక్రమించుకుని 9 ఎకరాల పైగా ఈ చివరి నుంచి ఆ చివరికి ఆక్రమించుకున్నారు. ఇంతవరకు ఆ ఒక్క ల్యాండ్ లార్డ్ దగ్గర నుంచి కూడా మీరు భూమి స్వాధీనం చేసుకోలేదు. కానీ వీళ్ళని ఖాళీ చేస్తున్నారు. అందువల్ల మేమేమంటున్నామంటే అధికారులు ఇవాళ నిమ్మక నీరెత్తినట్టుగా ఉంటున్నారో, అధికారులు ఇవాళ ప్రజాప్రతినిధులు ఏం చెప్తే తందాంతానంటున్నారో మీరు ఆ రకంగా మాట్లాడొద్దు. మీరు చట్టం ఉంది, రాజ్యాంగం ఉంది, దాని ప్రకారంగా మీరు వెళ్ళండి. కాబట్టి ఇష్టానుసారంగా సుప్రీంకోర్టు కూడా బుల్డోజర్ ప్రయోగాలు చేయొద్దని చెప్పింది. కాబట్టి మీరు పేదలకి ఒక ప్రత్యామ్నాయం, ఒక న్యాయం చూపించిన తర్వాతే ముందుకెళ్ళాలి తప్ప ఇష్టానుసారంగా ముందుకెళ్ళొద్దని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.